వ్యాపార వర్గం కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వారం వారికి వ్యాపారాలు సజావుగా సాగుతాయి, మంచి లాభాలు కూడా వారి చేతికంతాయి. ఆధ్యాత్మిక భావాలు కూడా కర్కాటక రాశి వారికి ఈ వారం అధికమవుతాయి. సమయానికి డబ్బు చేతికి అందడం వల్ల వీరు ఏవైతే ఎదుటి వ్యక్తులకి డబ్బుకు సంబంధించి మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో కూడా విజయం సాధిస్తారు. పెద్దగా డబ్బులకు సంబంధించిన ఇబ్బందులు ఏవి కూడా ఈ వారం కర్కాటక రాశి వారికి ఎదురుకావు. ఖర్చులు కూడా కర్కాటక రాశి వారికి అధికంగా ఉంటాయి. కావున ఖర్చులను నియంత్రించుకోవడం ఈ వారం కర్కాటక రాశి వారికి చాలా మంచిది. అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా కర్కాటక రాశి వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ వారం వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి కొంతవరకు బయటపడతారు. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. ఇక ప్రధానంగా కర్కాటక రాశి వారు ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. వెనక ముందు ఆలోచన చేయకుండా ఏవైతే కర్కాటక రాశి వారు ఈ వారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో దీనివల్ల భవిష్యత్తులో వారికి చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రధానంగా కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. పెద్దల సలహాలు సూచనలు, నిపుణుల సలహాలు సూచనలు తీసుకొని ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు చేయడమా వద్దా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తులో కర్కాటక రాశి వారికి ఇబ్బందులు మాత్రం అధికమవుతాయి. కర్కాటక రాశి వారి అవివాహితులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ వారం కొద్దిగా వారి ప్రయత్నాలు పునః ప్రారంభం చేస్తే త్వరలోనే వారికి మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ వర్గాల వారికి కూడా ఈ వారం కర్కాటక రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తవు. ఇక పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, సూర్య భగవాన్ని ప్రతినిత్యం పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు తమకు ఎదురయ్యేటటువంటి సమస్యలు అన్నింటినీ కూడా తమ మాటల చాతుర్యంతో ఎదుర్కొంటారు, విజయాలు కూడా సాధిస్తారు. ఎదుటి వ్యక్తులు వీరిని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ, ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వీరి ఎదుగుదలను మాత్రం ఏమాత్రం కూడా ఆపలేకపోతారు. ప్రధానంగా సింహరాశి వారికి ఈ వారం ఆయుధం ఏంటి అంటే వారి యొక్క వాక్స్థానం అని చెప్పవచ్చు. కాబట్టి ఎన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మాటల చాతుర్యంతో సింహరాశి వారు వాటి నుంచి బయటపడతారు. ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఖర్చులు కూడా ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గొప్పల కోసం, డాంబికాల కోసం ఖర్చులు కూడా సింహరాశి వారు అధికంగా చేస్తారు. కాబట్టి ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించి ఖర్చు చేయాలా వద్దా, ఎక్కడ ఖర్చు చేయాలనే దానికి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే సింహరాశి వారు ప్రయత్నం చేస్తారో, ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే సింహరాశి వారు ప్రయత్నాలు చేస్తారో ఈ వారం ఇంటర్వ్యూలకు, పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు విజయాలు సాధిస్తారు. అవసరమైన సమయంలో వీరికి బాగా ఇష్టమైన వారు, దగ్గరగా ఉన్నవారే వీళ్ళని ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంది. కావున ఈ విషయం పట్ల మాత్రం సింహరాశి వారు ఈ వారం కొంత జాగ్రత్తగా మెలగడం చాలా మంచిది. అన్ని విషయాల్లో కూడా కొంత అప్రమత్తతో వ్యవహరించడం, ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తే సింహరాశి వారికి ఈ వారం అన్ని విధాలా కూడా బాగుంటుంది. సింహరాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ప్రధానంగా వీరికి ఏవైతే గత కొంతకాలంగా దీర్ఘకాలంగా కొన్ని సమస్యలు ఎదురున్నాయో వాటిని పరిష్కరించుకునేందుకు బంధువుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలా వద్దా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడతారు. తప్పితే ఎటు నిర్ణయాలు తీసుకోలేక మాత్రం ఈ వారం మీరు కొంతవరకు ఇబ్బంది పడతారు. కావున ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించి దీర్ఘకాలిక సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలా అన్న ఆలోచన చేయడం, దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం చాలా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.